హలో గైస్, వెల్కమ్ టు అనదర్ వీడియో. వెల్కమ్ టు డబ్ల్యూడబ్ల్యూఈ అప్డేట్స్ ఇన్ తెలుగు. నిన్న జరిగిన డబ్ల్యూడబ్ల్యూఈ బ్యాక్లాష్ ఈవెంట్లో ఫేడల్ 4-వే మ్యాచ్ జరిగింది. డబ్ల్యూడబ్ల్యూఈ యునైటెడ్ స్టేట్ ఛాంపియన్షిప్ మ్యాచ్. ఈ మ్యాచ్ లో డీమియన్ ప్రీస్ట్ అండ్ డ్రేవ్ మ్యాకెంటైర్ కొట్టుకుంటూ ఒకవైపు వెళ్ళిపోతారు. రింగ్ బయటికి వెళ్ళి ఇక చూడు డ్రేవ్ మ్యాకెంటైర్ ని డీమియన్ ప్రీస్ట్ లేపి పడేస్తాడు. ఇక చూడు వాళ్ళు అక్కడనే పండుకుంటారు. ఇక వాళ్ళు ఎవరు కూడా లేవరు. రింగ్ లోపల ఉన్నది జేకబ్ ఫాతు అండ్ ఎల్ఏ నైట్, వాళ్ళిద్దరే ఉంటారు. మధ్యలో జెఫ్ కోఫ్ వచ్చి ఇక చూడు ఎల్ఏ నైట్ పైన విపరీతంగా అటాక్ చేస్తాడు. చాలా అంటే చాలా డేంజరస్ గా. ఇగో ఇతనే, నేను వస్తాడని చెప్పిన కదా జెఫ్ కోఫ్, ఇగో ఇతనే. ఆ తర్వాత జేకబ్ ఫాతు గడు రింగ్ లోపలికి తీసుకెళ్తాడు. జేకబ్ ఫాతు ఎల్ఏ నైట్ ని ఇక లేపి గుద్దేస్తాడు. చాలా డేంజరస్ ఫ్లాషెస్ ఇస్తాడు. ఆ తర్వాత అండ్ స్టిల్ యునైటెడ్ స్టేట్ ఛాంపియన్ గా జేకబ్ ఫాతు గాడే గెలుచుకుంటాడు ఈ మ్యాచ్ ని. జెఫ్ కోఫ్ వచ్చిన ఆనందంలో లేడు. ఇక వాడి ఎవడు వీడు వచ్చిండు అని అనుకుంటున్నాడు వీడు జేకబ్ ఫాతు గాడు. ఆ తర్వాత వాళ్ళకి తొబ్బుకుంటూ వెళ్ళిపోతాడు. అండ్ డబ్ల్యూడబ్ల్యూఈ బ్యాక్లాష్ ఈవెంట్ లో ఇక చూడు చాలా డేంజరస్ మ్యాచ్ జరిగింది. లైరా వాల్కేరియా అండ్ బెకీ లించ్ మధ్యలో డబ్ల్యూడబ్ల్యూఈ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ మ్యాచ్. ఈ మ్యాచ్ లో ద మ్యాన్ బెకీ లించ్ ని ఓడించేస్తుంది లైరా వాల్కేరియా. చాలా డేంజర్ గా గుద్దినా కూడా ఆ గుద్దుడికి తట్టుకొని మరి ఆమెకు రివర్స్ గుద్ది ఈ మ్యాచ్ గెలుచుకుంటది లైరా వాల్కేరియా. నాకైతే తెలిసి చాలా బాగా అనిపించింది నాకు. ఆ తర్వాత డబ్ల్యూడబ్ల్యూఈ బ్యాక్లాష్ ఈవెంట్ లో ఓరి నాయను డబ్ల్యూడబ్ల్యూఈ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ మ్యాచ్ అవుతుంది. పెంటా వర్సెస్ డామినిక్ మిస్టీరియో, వీళ్ళిద్దరి మధ్యలో చాలా అంటే చాలా డేంజరస్ గా మ్యాచ్ అవుతుంది. మంచిగా జరుగుతున్న మ్యాచ్ లోకి వీళ్ళు ముగ్గురు వస్తారు. డీమియన్ ప్రీస్ట్, జేడీ మెక్డానా పెంటా పైన అటాక్ చేయడానికి వస్తారు. వీళ్ళు ముగ్గురు రెఫరీ చూసి పంపిస్తూ ఉండంగానే అప్పుడే వీడు ఎల్ గ్రాండో అమెరికనో వచ్చి నెత్తితోని ఇక పెంట నెత్తి పైన గుద్దంగానే ఆ తర్వాత డామినిక్ మిస్టీరియో పెంటని పిన్ చేసి ఈ మ్యాచ్ ని గెలుచుకుంటారు. అండ్ స్టిల్ డబ్ల్యూడబ్ల్యూఈ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ డామినిక్ మిస్టీరియో ఇన్ బ్యాక్లాష్ ఈవెంట్. ఆ తర్వాత డబ్ల్యూడబ్ల్యూఈ బ్యాక్లాష్ ఈవెంట్ లో గుంతర్ వర్సెస్ ప్యాట్ మెకఫీ, వీళ్ళిద్దరి మధ్యలో చాలా అంటే చాలా డేంజరస్ గా మ్యాచ్ అవుతుంది. మ్యాచ్ మధ్యలో ఇగో వీడు స్పీకర్ గాడు వీడు రింగ్ దగ్గరికి వచ్చి ఉర్లుతాడు అనమాట. అతనికి లేపి ఇక రింగ్ లోపలికి తీసుకొస్తాడు గుంతర్ గాడు. అతనికి కొట్టడానికి వెళ్తే ప్యాట్ మెకఫీ ఇక తన్నేస్తాడు గుంతర్ గానికి. ఇక గుంతర్ గానికి చాలా కోపం వస్తుంది. ఇక చూడు ప్యాట్ మెకఫీ తలకాయ పట్టుకుంటే ఇక వదిలిపెట్టాడు. ఆ తర్వాత ఈ మ్యాచ్ ని కూడా గెలుచుకుంటాడు గుంతర్ గాడే. ఆ తర్వాత వీళ్ళిద్దరు రెస్పెక్ట్ఫుల్ గా ఇక కౌగిలించుకొని వెళ్ళిపోతారు అనమాట. ఆ తర్వాత డబ్ల్యూడబ్ల్యూఈ బ్యాక్లాష్ ఈవెంట్ లో ఓరి నాయను డబ్ల్యూడబ్ల్యూఈ అండర్ స్పీడెడ్ యూనివర్సల్ ఛాంపియన్షిప్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో నిజంగా చెప్తున్నా జాన్ సినా గాడైతే చాలా అంటే చాలా కొట్టేస్తాడు ర్యాండీ ఆర్టన్ ని. అరే ఇంత ముసలోడు జాన్ సినా కొట్టడం ఏంది అని మీరు అనుకోగలరు. నిజంగా చాలా డేంజర్ గా కుదుతాడు. ఇక లేపు ఎత్తేసుడు ఆర్కేఓ ఇచ్చినా కూడా ఓడిపోడు. అది కూడా 2-3 సార్లు ఆర్కేఓ ఇచ్చినా కూడా ఓడిపోడు. చాలా డేంజరస్ మ్యాచ్ ఉంటది. అక్కడ ఇక్కడ టక్ ఆఫ్ 4, ఇక ఇద్దరికిద్దరు టక్ ఆఫ్ 4. ర్యాండీ ఆర్టన్ లేపి ఇక టేబుల్ పైన పడేస్తాడు జాన్ సినాని. ఆ తర్వాత మంచిగా జరుగుతున్న మ్యాచ్ లోకి మధ్యలో R-Truth వచ్చేస్తాడు. జాన్ సినాని కొట్టకు అని అంటాడు. జాన్ సినా ఇస్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అనుకుంటా వస్తాడు R-Truth గానికి ఆర్కేఓ ఇచ్చి పడేస్తాడు ర్యాండీ ఆర్టన్ గాడు. దానికంటే ముందే ఈ సీన్ జరుగుతుంది, నేను చెప్పలేను. రెఫరీని గుద్దంగానే ఇక చూడు సెక్యూరిటీ గార్డ్స్ అందరు వస్తాడు. ఇక చూడు సెక్యూరిటీ గార్డ్స్ ఇక మ్యాచ్ అయిపోయింది వెళ్ళిపోండి అని అనేస్తాడు. అలా అనంగానే ఇక ర్యాండీ ఆర్టన్ కి చాలా కోపం వచ్చేస్తుంది. అందరికి ఆర్కేఓ ఇచ్చి పడేస్తాడు. అందరికి ఆర్కేఓల పైన ఆర్కేఓలు బ్యాక్ టు బ్యాక్ ఆర్కేఓలు ఇచ్చేస్తాడు. చాలా డేంజరస్ గా అది కూడా. ఆ తర్వాత జాన్ సినా సెంటర్ వికెట్ పైన గుద్ది ర్యాండీ ఆర్టన్ ది. ఆ తర్వాత బెల్ట్ తీసుకొని ముఖం పైన గుద్దంగానే ఇక మ్యాచ్ అండ్ స్టిల్ డబ్ల్యూడబ్ల్యూఈ అండర్ స్పీడెడ్ యూనివర్సల్ ఛాంపియన్ జాన్ సినా గెలుచుకుంటాడు ఈ మ్యాచ్ ని. నాకైతే బొంగులో అనిపించింది ఈ మ్యాచ్. చాలా ఇంట్రెస్టింగ్ కూడా అనిపించింది. ఎందుకంటే వీడు ఓడిపోలేదు వాడు ఓడిపోలేదు. చాలా టక్ ఆఫ్ 4 మ్యాచ్ లెక్క జరిగింది ఈ మ్యాచ్.
కానీ ఈ మ్యాచ్ లో ర్యాండీ ఆర్టన్ గెలిస్తే చాలా అంటే చాలా బాగుంటుండే. జాన్ సీనాది లాస్ట్ మ్యాచ్ బాస్టన్ డిసెంబర్ లో వేస్తాడంట. ఇక చూడు నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది. లాస్ట్ మ్యాచ్ ఇక జాన్ సీనాది. ఆ తర్వాత ఆర్డర్ జాన్ సీనా ఇక రిటైర్డ్ అయిపోతాడు జాన్ సీనా. జాన్ సీనా ఇంటర్వ్యూ ఇస్తుంటే ఇక చూడు ఆ ట్రూత్ వచ్చి జోకుల పైన జోకులు వేస్తాడు. ఆ తర్వాత నువ్వు హద్దులు దాటుతున్నావు అని జాన్ సీనా వార్నింగ్ ఇస్తాడు ఆ ట్రూత్ గానికి. కానీ ఆ ట్రూత్ మళ్ళీ జోక్ వేస్తాడు. ఆ తర్వాత ఆ ట్రూత్ గానికి లేపి ఎత్తేస్తాడు జాన్ సీనా. చాలా డేంజరస్ గా. అది కూడా నిన్న జరిగిన WWE బ్యాక్ లాష్ ఈవెంట్ లో ప్యాట్ మ్యాక్అఫీది ఛాతీ మొత్తం డ్యామేజ్ అయిపోయింది. చాలా ఎర్రగా మాత్రం మీకు కనిపిస్తుంది. చాలా డ్యామేజ్ అయిపోయింది. మొత్తం బొక్కలు బొక్కలు చూరు అయిపోయినాయి ఇతని. మళ్ళా అంతే మళ్ళా గ్రేటెస్ట్ గుంతర్తో పెట్టుకుంటే ఇలానే ఉంటది. చాలా డేంజరస్ గా. నిన్న జరిగిన బ్యాక్ లాష్ ఈవెంట్ లో ఇక డేమియన్ ప్రిస్ట్ డ్రూ మెక్ఐంటైర్ ని లేపి ఎత్తేసాడు. ఆ లేపి ఎత్తేయడంతో ఇక చూడు హెడ్ ఇంజురీ అయిపోయింది డ్రూ మెక్ఐంటైర్ ది. చాలా డేంజరస్ గా. ఇక చూడండి జాన్ సీనాది నెక్స్ట్ మ్యాచ్ సీఎం పంక్ తోని ఉండబోతుంది. ఇక సీఎం పంక్ గాడితో మ్యాచ్ WWE మనీ ఇన్ ద బ్యాంక్ లోనైనా కావచ్చు, లేకపోతే సమ్మర్ స్లామ్ లోనైనా కావచ్చు. ఈ రెండు దాంట్లో కన్ఫామ్ గా కావచ్చు. ఎందుకంటే నిన్న WWE బ్యాక్ లాష్ ఈవెంట్ జాన్ సీనా గెలిచిన తర్వాత ఇగో ఈ పోస్ట్ ని సీఎం పంక్ గాడు ఆయన ఇన్స్టాగ్రామ్ లో స్టోరీలో పెట్టడం జరిగింది. దీనిని బట్టి నెక్స్ట్ మ్యాచ్ సీఎం పంక్ గాడితోనే ఉంది. జాన్ సీనా ది అన్డిస్ప్యూటెడ్ యూనివర్సల్ ఛాంపియన్షిప్ మ్యాచ్ ఆడబోతున్నాడు. రేపు జరగబోయే WWE మండే నైట్ రాలో సీఎం పంక్ గాడు రిటర్న్ అవుతున్నాడు. వాడు ఏం చెప్తాడో ఏమో వినాలి మరి. నిన్న బ్యాక్ లాష్ ఇంటర్వ్యూలో ఆ ట్రూత్ పైన జాన్ సీనా అటాక్ చేయడంతో ఇక చూడు సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ లో వీళ్ళిద్దరి మధ్యలో WWE అన్డిస్ప్యూటెడ్ యూనివర్సల్ ఛాంపియన్షిప్ మ్యాచ్ జరగబోతుంది. ఆ ట్రూత్ వర్సెస్ జాన్ సీనా వీళ్ళిద్దరి మధ్యలో మ్యాచ్ జరగబోతుంది. చాలా డేంజరస్ గా. సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ లో మరొక మ్యాచ్ WWE వరల్డ్ హైవే ఛాంపియన్షిప్ మ్యాచ్ జే ఊసో వర్సెస్ లోగన్ పాల్ వీళ్ళిద్దరి మధ్యలో మ్యాచ్ జరగబోతుంది. చాలా డేంజరస్ గా. నిన్న ఫార్మర్ WWE రెజ్లర్ అండ్ WCW అండ్ ఇంకా ఏదో రెజ్లింగ్ ఉంది. ఆ రెజ్లింగ్ పేరు నేను మర్చిపోయినా. సాబు అనే WWE గ్రేటెస్ట్ సూపర్ స్టార్ అతను చనిపోయాడు. చాలా బాధాకరమైన విషయం ఇది. 2021 లో జెఫ్ కోప్ వర్సెస్ జేకబ్ ఫాతు వీళ్ళిద్దరి మధ్యలో మ్యాచ్ ఉంటే చాలా డేంజరస్ గా. ఆ తర్వాత వీళ్ళు 2025 లో కలుసుకున్నారు. ఇక కలుసుకోబోతున్నారు అనమాట. వీళ్ళు జెఫ్ కోపు జేకబ్ ఫాతోని హెల్ప్ చేయడంతో వీళ్ళిద్దరు కలుసుకోబోతున్నారో ఏమో తెలియదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ గైస్.